ఈ ప్రపంచంలో అత్యంత అందమైన విషయం ఏంటి అని అడిగితే అందరూ చెప్పేది ఒకటే, ప్రేమ అని. ప్రేమించిన వారు లేదా ప్రేమలో ఉన్నవారే చెప్పగలరు ప్రేమ అంటే ఏంటి అన్నది. ఆ నిమిషం, ఆ అనుభూతి, ఆ జీవితం మీకు అన్నీ నేర్పిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు నీకు జీవించి ఉన్నందుకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఒక పెళ్ళైన వ్యక్తి మీద ప్రేమ కలిగితే అప్పుడేం చేయాలి? ప్రేమ ఎవరి మీదైనా కలగవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కలగవచ్చు. మీరు అతని ప్రేమ పొందడానికి అతని కుటుంబంలో నుండి అతన్ని దూరం చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. మీ ఆత్మగౌరవం ఏమవుతుంది? మిమ్మల్ని అందరూ విమర్శించడం మొదలుపెట్టినప్పుడు మీ ఆత్మగౌరవం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఆలోచించండి. అతడు అతని భార్యను వదిలేస్తాడు. అతను మీకోసం తన పిల్లల్ని, కుటుంబాల్ని వదిలేయగలడా? లేదు, అది జరగదు. ఇలా జరగకపోతే చివరకు నష్టపోయేది మీరే. ఇలా ఉండే కంటే ఆ బంధంలో నుండి బయటపడడమే ఉత్తమం కాదంటారా? మీకు ఇంతకంటే మంచివారు దొరుకుతారు. మీరు చాలా మంచివారు. మీకు అంతా మంచే జరుగుతుంది. ఒక్కోసారి అలా ఏదో ఒక ఆకర్షణలో పడి అలా ఇష్టపడడం జరుగుతుంది. వదిలేయండి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇంతకంటే మంచి భాగస్వామి తప్పకుండా దొరుకుతాడు. కానీ ఒక వివాహితుడితో జీవితం పంచుకోవాలని అనుకోవడంలో చాలా సమస్యలు ఉంటాయి. అందుకే అక్కడ ముగించేయడమే మీకు చాలా మంచిది. ప్రేమ అనేది పొందడం మాత్రమే కాదు, ప్రేమ మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తుంది. మీకు జీవితం అంటే ఏంటో చూపిస్తుంది. కానీ ఒకటి అర్థం చేసుకోండి, మీరు ప్రేమించిన అతడిని ఎలాగైనా దక్కించుకోవాలి. ఏం జరిగినా పర్వాలేదు, ఎన్ని కుటుంబాలు నాశనమైనా నాకు సంబంధం లేదు అని ఈ విధంగా ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. ప్రేమించిన వారిని ఎంత అర్థం చేసుకున్నాము. అందుకే జీవితాన్ని నమ్మండి, మంచి మార్గంలో నడవండి మరియు సంతోషంగా ఉండండి.